సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వీడియో. అండ్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి పీసీ గేమ్స్ ఇన్ ఆండ్రాయిడ్ సిరీస్లో ఫస్ట్ వీడియో. సో ముందుగా మనకు దానికి కావాల్సింది గేమ్ హబ్ ఎమ్యులేటర్ ఆర్ వింగ్లేటర్ ఎమ్యులేటర్. అండ్ ఇవాళ మన గేమ్ వచ్చేసి GTA 5 అండ్ మనం వాడబోయే ఎమ్యులేటర్ వచ్చేసి గేమ్ హబ్. ఫస్ట్గా దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సింపుల్ గూగుల్లోకి వెళ్ళండి అండ్ గేమ్ హబ్ అని కొట్టంగానే మీకు లింక్ వస్తుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోవటం జస్ట్ నేను చూపించినట్టు ఇన్స్టాల్. 1 minute. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అగ్రీ అండ్ దెన్ ఇక్కడ టిక్ కొట్టేసుకొని గూగుల్ కొట్టండి. ఒక్క సెకండ్ నేను పాజ్ చేస్తాను. సో ఇట్లా వస్తుంది అనమాట. నోటిఫికేషన్స్ కావాలంటే ఇవ్వండి, లేకపోతే లేదు క్యాన్సిల్ ఆబ్వియస్లీ. సో ఇంకొంచెం ఇప్పుడు మనం పక్కన మనకి మై అని ఉంది కదా, ఆ మైలోకి వెళ్ళాలి అండ్ కొంచెం ఇలా స్క్రోల్ చేయగానే మీకు ఇంపోర్ట్ గేమ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పీసీ గేమ్ అని నొక్కండి. ఇక్కడ వచ్చేసి మీకు ఆల్ పర్మిషన్స్ అనేవి అలో చేయాలి అండ్ వెనక్కి రావాలి. వెనక్కి రాగానే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లోకి అది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ గేమ్ ఫైల్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నామో అక్కడ ఆ గేమ్ ఫైల్ దగ్గరికి వెళ్ళండి, ఆ ఫోల్డర్లోకి. సో ఇదన్నమాట నాది. అండ్ GTA 5 అండ్ రిప్. ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ప్లే GTA.exe 206.52 KB, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఒక్క సెకండ్ ఆర్ 2 seconds ఆగితే ఇట్లా అప్లోడ్ కవర్ ఇమేజ్ అని వస్తుంది చూసారా, ఇక్కడ GTA 5 వస్తుంది. ఇక్కడ ఇవన్నీ రావాలి, అప్పుడు కన్ఫర్మ్ నొక్కండి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 3 dots నొక్కండి అండ్ పీసీ గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కంపాటబిలిటీ అండ్ కొంచెం పైకి వెళ్తే ట్రాన్స్లేషన్ పారమ్స్లోకి వెళ్ళి ఎక్స్ట్రీమ్ TSO ఎనేబుల్డ్ అండ్ కన్ఫర్మ్ అంటే జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే 2-3 times అండ్ సౌండ్ ఏం రాదు, 2-3 times టచ్ చేస్తే చాలు, అది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నొక్కంగానే ఇక్కడ చూడంగానే వెంబడే కస్టమర్ వచ్చేసింది కదా, సో అప్పుడు సెట్ అయిపోయినట్టే, నథింగ్ టు వరీ, ఆ సౌండ్ ఏం రాదు అది. అండ్ ఇంకా GPU డ్రైవర్ దగ్గరకు వస్తే ఇక్కడ చాలామందికి మారే ఆప్షన్ ఇక్కడే అనమాట. ఒకవేళ మీది స్నాప్డ్రాగన్ 8 Elite ఆర్ ఎబోవ్ అయితే Qualcomm QCOM 849.0 ఈ డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీది అనేది 8 Gen 3 ఆర్ బిలో అయితే టర్నిప్ డ్రైవర్ సెలెక్ట్ చేసుకొని లేటెస్ట్ ఏది ఉంటే అది. అండ్ ఒకవేళ మీ ప్రాసెసర్ అనేది అసలు స్నాప్డ్రాగనే కాకుండా మీడియాటెక్ ఆర్ ఎక్సినోస్ అయితే అప్పుడు సిస్టమ్ డ్రైవర్, ఇక్కడ మీకు ఈ డ్రైవర్ కొట్టంగానే మీకు కనిపిస్తుంది సార్ సిస్టమ్ డ్రైవర్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మీరు ఇక్కడ ఇది ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఇది అంతే ఉంచేసేయండి. 2.6.1 -async, ఇది కూడా VKD3D అది చూసుకొని 2.12 ఉందలే చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా CPU ట్రాన్స్లేటర్లోకి వస్తే మనకి లేటెస్ట్ బిల్డ్ ఫెక్స్ది, అది 2025-11-28 అని ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మంచిది డౌన్లోడ్ అవ్వగానే ఇంకా మొత్తం మనం సెట్టింగ్ అయితే అయిపోయినట్టే, వెనక్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్లీ ఈ గేమ్ ఫైల్ నాది కాదు. సో క్రెడిట్ మొత్తం వచ్చేసి OPTJ అని చెప్పి స్పానిష్ వాళ్ళు ఉంటారు, స్పానిష్ యూట్యూబర్ ఒక అతను, నేను ఇక్కడ స్క్రీన్ మీరు డిస్ప్లే చేస్తాను అతని యూట్యూబ్ ఛానల్ది. సో క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది అనమాట. ఆబ్వియస్లీ నేనేం చేయలేను కదా, నేనేం చేయలేను అంటే లైక్ గేమ్ని ఫైల్ సైజ్ నేను తగ్గించలేను. సో ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రిమ్వేర్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ కామన్. ఒకసారి డౌన్లోడ్ అవుతుంది, ఇది ప్రతిసారి ఏం డౌన్లోడ్ అవ్వదు అండ్ ప్రతి గేమ్కి డౌన్లోడ్ అవ్వదు, ఒకసారి డౌన్లోడ్ అయితే చాలు. సో ఇది అవ్వగా నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. ఇది అయ్యేలోపు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే మనం GTA 5 ఆడేటప్పుడు ఒక వర్చువల్ కంట్రోలర్ ఇస్తాడు, ఆన్ స్క్రీన్ కంట్రోల్స్ ఇస్తాడు. దానికి బదులు మనం ఒక ఫిజికల్ కంట్రోల్ లైక్ PS4 కంట్రోలర్ కానీ PS5 కంట్రోలర్ కానీ ఉంటే చాలా బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కంట్రోలర్స్ ఉన్నా కానీ మనం ఫోన్ పక్కన పెట్టేసి ఆ కంట్రోలర్ చేతిలో పెట్టుకొని ఆడాల్సి వస్తుంది. దానికి బదులు నేను ఒక కంట్రోలర్ చెప్తాను, దాని లింక్ కింద ఇస్తాను. సో ఆ కంట్రోలర్ పేరు వచ్చేసి ఈవో ఫాక్స్ గేమ్ ప్యాడ్ స్మార్ట్ ఫోన్. సో అది మీరు కొనుక్కోండి, చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఆఫర్ ఉన్నట్టుంది దాని మీద, ప్రజెంట్ నేను అంత ఐడియా లేదు నాకు, నేను కొన్నప్పుడు నాకు అరౌండ్ 3.8K పడింది. సో ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో 3.2K అని అంత వస్తుంది. సో అదనమాట నా పర్సనల్ రికమెండేషన్ అయితే అది బ్యాటరీ లైఫ్ కూడా దాని ఎక్సలెంట్ ఉంటుంది, వయా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS అండ్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఛార్జ్ పెడితే నాకు గట్టిగా ఒక వారం నుంచి 10 రోజుల దాకా వస్తుంది అనమాట ఛార్జ్ అనేది. సో నేనైతే ఏం ఇష్యూస్ ఫేస్ చేయలేదు దాంట్లో, చాలా బాగుంది అదనమాట. అండ్ ఇంకా ఒకసారి ఇది డౌన్లోడ్ అవ్వగానే నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ సెటప్ ఎట్లా అని. ఇక్కడ కీబోర్డ్ ఇట్లా వెనక్కి ఒకసారి అంటే మీకు ఇది ఎలా వచ్చిందని ఐడియా రాలేదంటే జస్ట్
2 టైమ్స్ మనకి బ్యాక్ వెళ్ళే నావిగేషన్ జెస్చర్ కానీ లేకపోతే బటన్ కానీ నొక్కితే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ తర్వాత కింద మీరు చూసినట్టయితే కీబోర్డ్ సింబల్ ఉంది కదా, ఆ కీబోర్డ్ నొక్కండి. సో ఇక్కడ వెరిఫై కొట్టేసేయాలి. అది టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే కంపల్సరీగా ముందే చెప్తున్నాను 5 to 10 minutes అనేది వెయిట్ చేయాలి. ఈవెన్ మీకు స్క్రీన్ అనేది ఇట్లా కనిపిస్తున్నా కానీ మీరు బ్యాక్ వెళ్ళటం కానీ యాప్ని క్లోజ్ చేయటం కానీ మళ్ళీ స్టార్ట్ చేయటం కానీ అనేవి చేయకూడదు. ఎందుకంటే ఇది గేమ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో. అండ్ గేమ్ లోడింగ్ టైం వచ్చేసి మీ యొక్క డివైస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో గైస్ ప్లీజ్ వెనక్కి నొక్కకండి, జస్ట్ వెయిట్ చేయండి, ఒక 5 minutes ఇవ్వండి టైము. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా గేమ్ అనేది లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఆ 5 minutes దేనికి వెయిట్ చేయడం అని చెప్పి నేను ఆ పార్ట్ని స్కిప్ చేస్తున్నా. వన్ మోర్ థింగ్ గైస్, నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనకి ఈ గేమ్ సైజ్ 13 GB అండ్ ఈ గేమ్లో మనం కేవలం మ్యాప్ మొత్తం తిరగగలము, ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేయగలము, ప్రతి గన్స్ వాడుకోవచ్చు, కిల్స్ చేసుకోవచ్చు, పోలీసుల్ని వాంటెడ్ స్టార్స్ పెంచుకోవచ్చు. అంతకుమించి మనం ఇంకేమీ చేయలేము. లైక్ మిషన్స్ ఉండవు అండ్ కట్ సీన్స్ ఉండవు, ఏమీ ఉండవు. దేనికని బ్రో అంటే ఈ గేమ్ సైజ్ 13 GB కాబట్టి అండ్ మోర్ ఓవర్ ఇది ఏమంటారు లైట్ వర్షన్, GTA 5 లైట్ అనమాట, ఫుల్ వర్షన్ కాదు. మీకు ఫుల్ వర్షన్ కావాలి అంటే నేను ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఏం అప్లోడ్ చేస్తాను అంటే ఈ గేమ్కి ఒక మోడ్స్ ఉంటాయి. లైక్ వెహికల్ స్పానర్ అని చెప్పి, టెలిపోర్టేషన్ అని చెప్పి, పారాషూట్ అని చెప్పి, ఎయిర్ జంప్ అని చెప్పి అలాంటివి చాలా మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ అన్నిటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇంకో రకమైన మోడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే అవెంజర్స్, లైక్ ఐరన్ మ్యాన్ మోడ్, హల్క్ మోడు, అవన్నీ ఫోన్లో రన్ అవుతాయో లేదో నాకైతే కరెక్ట్గా క్లారిటీ లేదు. నేను ఒకసారి చూసి ఒకవేళ రన్ అవుతాయి అంటే నేను తప్పనిసరిగా మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే గేమ్ అనేది లోడ్ అయింది, 30 ఫ్రేమ్స్లో రన్ అవుతుంది, విండో మోడ్లో ఉంది. సో నేను నెక్స్ట్ చేసేది ఏంటంటే ఆ విండో మోడ్ తీసేసి ఫుల్ స్క్రీన్ మోడ్ ఎట్లా చేయాలి అని చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి మీరు చూసినట్టయితే ఆన్ స్క్రీన్ కంట్రోల్స్ మొత్తం పోయినాయి, ఎందుకంటే నేను ఎక్స్టర్నల్ డివైస్ అనేది కనెక్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదా ఈవోఫాక్స్ డెక్ స్మార్ట్ ఫోన్ గేమ్ ప్యాడ్ అని, సో దాన్ని కనెక్ట్ చేశాను అనమాట నా ఫోన్కి. సో ఒక నిమిషం ఆగితే నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట ఎట్లాగా ఈ ఫుల్ స్క్రీన్ మోడ్లో తీసుకురావాలి అండ్ 60 FPS అనేది. సో గేమ్ లోడ్ అవనిద్దాం. ఇది యాజ్ యూజువల్ సెటప్, జస్ట్ మామూలుగా మనం చేసేసుకోవటమే, లైక్ ఎంటర్ కానీ ఏ కానీ కొట్టేసుకోవడం. సో చూసారు కదా ఇప్పుడు గేమ్ అయితే లోడ్ అయిపోయింది. అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి ముందు మనం, ఎందుకంటే ఆ విండో మోడ్ తీసేసి ఫుల్ స్క్రీన్ మోడ్ కోసం. సో ఇప్పుడు ఆప్షన్స్ నొక్కుతున్నా అండ్ ఆప్షన్స్లో నొక్కిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్ ఆప్షన్స్లోకి నావిగేట్ అవ్వాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత గ్రాఫిక్స్లోకి వెళ్ళాలి. గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ టైప్ అనేది ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలి. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz డివైస్ సపోర్ట్ ఉంటే, లేకపోతే 60 Hzలోనే పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మీరు కొంచెం పెరిగింది కానీ ఇంకా సైడ్స్ అనేది ఇంకా ఫుల్గా రాలేదు, బ్లాక్గానే ఉంది. సో అది కూడా నేను చూపిస్తాను. సేమ్ ఇందాకట్లాగే మనం 2 సార్లు బ్యాక్ అనేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తున్నాయి కదా, ఆ సెట్టింగ్స్ ఐకాన్ మీద నొక్కేసుకొని ఫుల్ స్క్రీన్ నొక్కేసుకోవాలన్నమాట, అది ఆన్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు మొత్తం ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేసింది. సో అదనమాట మనం అలా చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే మీ డివైస్ క్యాపబుల్ అయితే 720 రిజల్యూషన్కి మార్చుకోవచ్చు. సో 720p రిజల్యూషన్లోకి మార్చుకున్నంత మాత్రాన లాభం ఏంటి అంటే జస్ట్ దేర్ విల్ బి అ స్లైట్ డిఫరెన్స్ ఇన్ గ్రాఫిక్స్ అనమాట. మరీ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించదు కానీ బట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు కాన్స్టెంట్గా 50 ఫ్రేమ్స్ వస్తుంది. అండ్ ఈ 50 ఫ్రేమ్స్ కూడా దేనికి వస్తుంది అంటే నేను ఇప్పుడు ఎట్ దే టైం గేమ్ ఆడుతూ నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు 50 ఫ్రేమ్స్ వస్తుంది. అదే ఒకవేళ మీరు ఆడుతున్నట్టయితే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ 55 to 40 ఫ్రేమ్స్ ఈ మధ్యలో వస్తూ ఉంటుంది అనమాట. సో అది ఇట్లా ఆడాలన్నమాట. ఇంకా మోర్ ఓవర్ మీకు తెలిసిందే కదా, గేమ్లోకి వెళ్తాము, దిగుతాము, గన్స్ తీసుకుంటాం, కంట్రోల్స్ అన్నీ మామూలుగా తెలిసే ఉంటాయి మీకు. సో ఇది గైస్ ఇవాళ వీడియో.
ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్పాను కదా, ఒకవేళ కుదిరితే నేను ఆ మోడ్స్ ఎట్లా చేయాలని కంపల్సరీ నేను ఒక వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.